భావం. బాల్యమిత్రుణ్ణి తల్పం మీద కూర్చోపెట్టిన తరువాత స్నేహభావం ఉట్టిపడేలాగా శ్రీకృష్ణుడు సకల మర్యాదలు చేశాడు. బంగారు కలశంతో నీళ్లు తీసుకొచ్చి కుచేలుడి పాదాలను కడిగాడు. అలా కడిగిన నీళ్లను భక్తితో తలపై జల్లుకున్నాడు. ఘుమఘుమలాడే కస్తూరిని పచ్చకర్పూరంతో బాగా కలిపి గంధాన్ని సిద్ధం చేశాడు. అలా సిద్ధం చేసిన గంధాన్ని కుచేలుడి శరీరంపై ధారలు కట్టేలాగా అద్దాడు శ్రీకృష్ణుడు. మిత్రుడు ఎంతో దూరం నుంచి ప్రయాసపడుతూ వచ్చాడు కదా, బడలికను మరిపించేలాగా తాటాకు విసిన కర్రతో వీచాడు. బడలిన శరీరం సేద తీరేలా సువాసనలు వెదజల్లే సాంబ్రాణి ధూపాన్ని వేశాడు. ప్రకాశిస్తున్న మణిదీపాలతో మాధవుడు బాల్యమిత్రుడికి హారతులిచ్చాడు. ధన్యవాదాలు.